హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రెసిపీ అయితే రంజాన్ స్పెషల్గా ప్రిపేర్ చేశానండి. సో పిల్లలు అయితే రంజాన్ పండుగ కదమ్మా ఏదైనా స్వీట్ చేయని చెప్పేసి అయితే అడిగారండి. ఇంకా స్వీట్ అంటే మనకి అప్పటికప్పుడు ఏమైపోతుంది అని చెప్పేసి ఆలోచించానండి. సో ఎలాగో ఈవినింగ్ స్నాక్స్ కావాలి కదా అని చెప్పేసి కూడా ఆలోచించాను. మధ్యాహ్నం అయితే నేను మార్నింగ్ ఇంట్లో పిండిలు అయితే అయిపోయినాయండి. గ్రైండర్ అయితే వేద్దామని చెప్పేసి నానబెట్టుకున్నానండి కొన్ని దోశ పిండి, ఇడ్లీ పిండి. సో అప్పుడే గారెల పప్పుకి ఒక టీ గ్లాస్కి అయితే పప్పు కూడా నానబోసుకున్నాను. ఇంకెలాగో గ్రైండ్ వేస్తున్నాం కదా అని చెప్పేసి గారెల పిండి కూడా వేసేద్దామని చెప్పేసి గారెల పప్పు కూడా అయితే నానబెట్టేసుకున్నానండి. ఇంకా రెండు పిండిలు రుబ్బేసిన తర్వాత గారెల పిండి కూడా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అలా ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల ఏంటంటే మనకి గారెలు గట్టిగా ఉండవండి. అప్పటికప్పుడు పిండి గారెలు వేస్తే మెత్తగా మృదువుగా వస్తాయి, చక్కగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇదిగోండి నేను ఇక్కడైతే ఒక 100 గ్రాములు 150 గ్రాములకి బెల్లం అయితే చెదగొట్టేసి కొంచెం వాటర్ వేసి ఒక టీ గ్లాస్కి పాకం అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి గారెల పిండి ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి బయట పెట్టాను. కూలింగ్ అయితే అయ్యింది. సో ఇంకా ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత ఇంకా పాకం అయితే రెడీ అవుతుంది కదా ఒక స్టవ్ మీద. అలాగే ఇప్పుడు మరో స్టవ్ మీద బాండీ పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ కొంచెం పిండే కదా, పిల్లల స్నాక్స్కే కదా అని చెప్పేసి చిన్న బాండీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. చిన్న బాండీ పెడితే కొంచెం ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. పెద్ద బాండీ అయితే ఆయిల్ అనేది ఎక్కువ పోయాలి కదా అని చెప్పేసి, ఇంకా పిండి కూడా చాలా తక్కువగానే ఉంది కదా అని చెప్పేసి చిన్న బాండీనే పెట్టేశానండి. ఇక్కడ గారెల పిండిలో సాల్ట్ అయితే వేసుకున్నాను కదా, అది మొత్తం గారెల పిండి అంతా కలిసేలాగైతే కలిపేసుకుంటున్నాను వాటర్ తడుపుకుంటూ చేత్తో. అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కొంచెం కూలింగ్ కూడా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో కనుక పెట్టకపోతే ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్ అనేది ఒకటి వేసేస్తే మనకి గారెలు మెత్తగా మృదుగా వచ్చేస్తాయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన రెసిపీ నచ్చిందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్నట్టు మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇదిగోండి మనం గారె అనేది ఈ సైజులో వేసుకోవాలి. చిన్నగా వేసుకుంటే గారెలు బాగుంటాయండి. పెరుమళ్ళ గారెల గురించి మీకు తెలుసు, రవణమ్మ గారి గారెలు కూడా ఎంతే ఉంటాయండి. చిన్నగా వేస్తారు ఆవిడ. ఫేమస్ అండి పెరుమళ్ళ పాకం గారెలు అంటే. రవణమ్మ గారి పాకం గారెలు అంటే చాలా ఫేమస్. పెరుమళ్ళ ఎక్కడ ఉందంటే కాకినాడ దగ్గర ఉంటుందండి. ఈ పెరుమళ్ళ గురించి మీలో ఎంతమందికి తెలిసే ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇంక నేనైతే గారెలు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ గారెలు అనేది దోరగా మంచి కలర్ వచ్చేలాగా మనం వేగించుకోవాలి. బాగా రెడ్ కలర్లో వచ్చేలా కాకుండా దోరగా మంచి కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా రంజాన్ స్పెషల్గా ఈరోజైతే నేనైతే పాకం గారెలు అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పాకం కూడా నాకు రెడీ అయిపోతుంది. పాకం అనేది తీగ పాకం వస్తే సరిపోతుందండి, గట్టి పాకం అవసరం లేదు. తీగ పాకం అయితే సరిపోతుంది గార్లికి. ఇప్పుడు కూడా ఇక్కడ మనకు గారెలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఇంకేదోటి అడుగుతూ ఉంటారు కదండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా అడుగుతారు. ఇంకా అని చెప్పేసి ఇంకా పాకం గారెలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. రంజాన్ స్పెషల్గా కూడా పాకం గారెలు స్వీట్ తిన్నట్టు ఉంటుందిలే అని చెప్పేసి స్వీట్ అయితే తయారు చేసేసానండి. అసలు ఎంత బాగా వచ్చాయంటే పాకం గారెలు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. కలర్ కూడా బాగా వస్తుంది కదా గారి. సో చూస్తున్నారు కదండి, గారెలు అనేది దోరగా బాగా ఎగుతున్నాయి. మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటని అప్పుడు మనం గారెలు అనేది ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టేస్తే గారె లోపల అనేది ఉడకదు, పైన మాడిపోయినట్టు ఉంటుంది కదా. మనం స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనం గారెలు అనేవి వేసుకోవాలి. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చాయో. ఈ కలర్లో ఉండగానే మనం గారెలను తీసేసుకోవాలండి. ఇదిగో ఇలా ఉంటే బాగుంటుందండి గారె కలరు. ఎందుకంటే నేను మీడియంలో పెట్టాను కదా స్టవ్ అనేది. సో మనకి లోపల కూడా పిండిలా లేకుండా గారె కూడా చక్కగా ఉడుకుతుందండి. లేకపోతే లోపల పిండిలా ఉండిపోతుంది కదా, అలా లేకుండా పిండి అనేది చక్కగా ఉడుకుతుంది. ఇదిగో చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి పాకం గారెలకి.
ఇంకా మనకి పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క గారి పాకంలో వేసేసుకుందాము. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి గారెలు. ఈ సైజులోనే వేసుకోవాలండి పాకం గారెలు. పెరుమళ్ళ పాకం గారెలు కూడా ఇదే సైజులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫేమస్ అండి పెరుమళ్ళ పాకం గారెలు అంటే చాలా చాలా ఫేమస్ రావణమ్మ గారి పాకం గారెలు. సో ఇగోండి నేనైతే ఇక్కడ పాకంలో వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్ట్గా పెరుమళ్ళ పాకం గారెలాగా నేనైతే ఈరోజు ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మన వీడియోకి లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, మనం ఎప్పుడైనా స్వీట్లా తినొచ్చు, అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా వరలక్ష్మి వ్రతాల్లో, దసరా శరన్నవరాత్రుల్లో మనం ఏదైనా ఫెస్టివల్కి కూడా అమ్మవార్ల దగ్గర మనం శుక్రవారం ఆ టైంలో అయినా అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. సో చూసారు కదా, మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో చూసారు కదా, మనం వేసిన వెంటనే కింద గారెలేమో పైకి, పైన గారెలు కిందకి వేసుకుంటూ